आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। शमशाबाद आरजीआई एयरपोर्ट पर बम रखने की झूठी इत्तला पर शमशाबाद डीसीपी नारायण रेड्डी आईपीएस ने मीडिया के नुमाइंदों को बताया कि कल रात शमशाबाद एयरपोर्ट कस्टमर केयर को एक ईमेल वसूल हुआ था जिसमें एयरपोर्ट अहाते में बम रखने की झूठी इत्तला मौसूल हुई थी। एयरपोर्ट पुलिस, डॉग स्क्वाड और सीआईएसएफ ओहदेदार फौरी हरकत में आते हुए ईमेल भेजने वाले शख्स का पता चला लिया। डीसीपी ने बताया कि इसका दिमागी तवाज़ुन ठीक नहीं है। पुलिस ने मज़कूरा शख्स के वालिदैन से इस सिलसिले में राब्ता किया। కోర్టులో నిన్న ఒక మెసేజ్ రావడం జరిగింది. దీంతో ఆ మెసేజ్ జీమెయిల్ కస్టమర్ కేర్కి వచ్చింది. దాంతో బాంబ్ ఉన్నది ఒక అన్స్పెసిఫైడ్ మెసేజ్, అంటే ఎక్కడ ఉన్నది అనేది లేకుండా బాంబ్ స్కేర్ అని చెప్పి దాంట్లో పెట్టడం. సో ఒక వేగ్ మెయిల్ నుంచి రావడం, ఇమీడియట్ గా నెక్స్ట్ అదే మెయిల్ నుంచి ఇతను మెంటల్లీ అన్సౌండ్ ఉన్నాడు కాబట్టి ఈ మెయిల్ ని ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్ గా రావడం. సో బట్ వచ్చినప్పటికీ కూడా ఈ బాంబ్ డిస్పోజల్ కమిటీ కింద లోకల్ పోలీసు, సిఐఎస్ఎఫ్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి బై ఒక 2 hours లోనే ఇదంతా ఫేక్ కాల్, ఫేక్ మెసేజ్, ఐ మీన్ ఈమెయిల్ అని చెప్పేసి దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ సెక్యూరిటీ మెజర్స్ కూడా బీఫప్ చేయండి, ఇంటెన్సిఫై చేయండి. సో అటువంటి ఈ ప్యూర్లీ వచ్చేసి ఒక అన్సౌండ్ పర్సన్ చెప్పిన పేజింగ్. దీంతో మనము ఒక కేసు కూడా ఆర్టీఐ పరిషత్లో రిజిస్టర్ చేయడం జరిగింది, అంటే క్రియేటివ్. సో దీన్ని మనం ఎక్కడ ఈ ఐపీ అడ్రస్, ఈ మెయిల్ ఎక్కడ ఆర్డినేట్ అయిందని మనం ఒక నెక్స్ట్ 24 hours లో దాన్ని ట్రేస్ చేసి అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కంప్లీట్ గా ఇట్స్ ఫేక్ మెయిల్ అండ్ అన్సౌండ్ పర్సన్ పెట్టింది కాబట్టి దీన్ని ఎవరు కూడా కన్సిడర్ చేయలేదు. దాని నుంచి నెక్స్ట్ వచ్చిన మనకి మెసేజ్ ఏంటంటే, వాళ్ళ పేరెంట్ పెట్టిన తర్వాత ఫ్రమ్ అన్ అన్సౌండ్ ఒక అన్సౌండ్ పర్సన్ పెట్టాడు, ప్లీజ్ దీన్ని ఇగ్నోర్ చేయండి, ఇమీడియట్ గా మనకు దాంట్లో మెయిల్ రావడం. ఆ ప్రాంతంలో ఇప్పుడు మనము దాని ఒక ఐపీ అడ్రస్ మనం సర్వీస్ ప్రొవైడర్ రాసాము. సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ఐపీ అడ్రస్ వస్తుంది. शमशाबाद आरजीआई एयरपोर्ट पर मुसाफिरों की प्रोफाइलिंग और खुसूसी निगरानी के दौरान कस्टम्स ओहदेदारों ने जिद्दा से पीर के रोज़ हैदराबाद पहुंचने वाले मुसाफिर की तलाशी के दौरान 24 कैरेट पर मुश्तमिल 785 ग्राम सोने का पेस्ट जब्त किया। जब्तशुदा पेस्ट की कीमत तकरीबन 47,49,000 रुपये बताई गई। जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।